ది గేమ్ చేంజర్ శ్రీకర స్పేస్ అండ్ స్ట్రక్చర్స్ వారి న్యూ ఆఫీస్ సెప్టెంబర్ 5న మురళీ మోహన్ గారిచే గ్రాండ్ ఓపెనింగ్ శివ కాంప్లెక్స్ వాసవి నగర్ విజయవాడ. ఇదిగోండి ఇది చూడండి, ఇదేంటో తెలుసా? తిట్టొద్దు నన్ను, ఇదేంటో కూడా తెలియదా మాకు? పెన్సిల్ అంటారా? పెన్సిల్ కాదు ఇది. కొంచెం క్లోజప్, నాకు తెలిసి మన కెమెరా క్యాప్చర్ చేయగలదో లేదో, కొంచెం క్లోజప్ చూడండి. వినాయకుడు చూసారు కదా, వినాయకుడు 0.4 మిల్లీమీటర్ వినాయకుడు, పెన్సిల్ మీద కార్బన్ మీద చెక్కిన వినాయకుడు చూడండి. ఇలాంటిది చెక్కడానికి ఎన్ని రోజులు పట్టి ఉంటుందో ఊహించండి. సో ఇదొక్కటే మీరు అమేజ్ అవ్వద్దు, దీనికే మీరు అమేజ్ అయ్యారు అంటే ఒక్కసారి ఇది చూడండి. ఇదంతా ఒక పెన్సిల్ నుండి క్రియేట్ చేసిన చైన్, దీనికి 6 నెలలు పట్టింది టైం. ఇదంతా చేసింది ఎవరో కాదు, మన తెలుగు అబ్బాయే అశోక్ శ్రీనాథ్. ఇది చేయడానికి 6 months టైం పట్టిందండి. అసలు 6 months టైం తీసుకున్నా మనం ఎవరైనా అటెంప్ట్ చేసినా ఇలా చేయగలమా? తనకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి, వందలాది మెడల్స్ ఉన్నాయి. తన 4th standard నుండి ఈ వర్క్ చేస్తున్నాడు. తనని పరిచయం చేసేస్తాను. అశోక్ శ్రీనాథ్ ఈజ్ విత్ అస్. హలో హాయ్. అమేజింగ్ వర్క్. మనము ఈగా సినిమాలో సమంత హార్ట్లో హార్ట్ సేమ్ ఇలాగే పెన్సిల్ మీద చేస్తుంది కదా, పెన్సిల్లో ఉన్న దానితో కార్బన్ తోటి. ఎలా అసలు ఇలాంటి స్టార్ట్ చేయాలని ఎలా ఆలోచన వచ్చింది? నేను చిన్నప్పటి నుండి చేస్తూ ఉన్నా. యాక్చువల్లీ ఐ మీన్ 3rd 4th standard నుండి స్టార్ట్ చేస్తూ ఉన్నా. దెన్ అప్పుడు నాకు తెలియదు ఇది దీని పేరు మైక్రో ఆర్ట్, వీటిని మైక్రో ఆర్ట్స్ అని అంటారు, మైక్రో ఆర్టిస్ట్గా అవుతాను అని తెలియదు. బట్ మా అమ్మగారు టీచర్, సో తను ఇంగ్లీష్, సైన్స్, హిందీ చెప్తారు. అలాగా ఇంగ్లీష్లో ఒకరోజు మా క్లాస్కి వచ్చింది మా అమ్మ. దెన్ గలివర్ అండ్ లిల్లీపుట్ అనే ఒక స్టోరీ చెప్పింది, ఆ లెసన్ చేసింది. సో ఆ కథలో నేను వెళ్ళిపోయి ఆ లిల్లీపుట్స్కి ఎలాంటి క్లాత్స్ ఉంటాయి, ఎలాంటి షూస్ ఉంటాయి, ఎలాంటి థింగ్స్ వాళ్ళు యూస్ చేస్తారు, మా అమ్మ చెప్పే స్టోరీలో నేను వెళ్ళిపోయి నేనే లిల్లీపుట్గా మారిపోయా. క్లాస్లో వాళ్ళందరూ గలివర్స్ అయిపోయారు. సో అలా స్టార్ట్ అయింది నా ప్యాషన్. లేటర్ చాలా చూసాను, లైక్ అగ్గిపెట్టెలో పట్టెంతో పట్టు చీరని వేశారు అనేసి. సో ఒక న్యూస్ ఛానల్లో చూసాను. సో వీటితో పాటు అవన్నీ చూసి దాన్ని ఇన్స్పైర్ అవ్వడం, అండ్ ఆల్సో వై నాట్ నేను ఎందుకు ట్రై చేయకూడదు అనేసి ఇనిషియల్గా నేను ఫస్ట్ చేసింది ఏంటి? ఫస్ట్ మామ్ అని చేశాను, MOM అని చేశాను. అండ్ ఆల్సో చిన్న ఇక్కడ చూస్తే నేను 4th standardలో ఉన్నవి ఒక 2 పట్టుకొని వచ్చాను ఇక్కడికి. దెన్ ఇది నేను 2011లో చేశాను యాక్చువల్లీ. అప్పుడు నేను 7th or 8th standardలో ఉన్నాను. 2011లో మనకు వరల్డ్ కప్ వచ్చింది. సో అక్కడ మెటీరియల్ యూజ్ చేశాను, వేస్ట్ థింగ్స్, ఏదో సెల్ ఉంటే మనకి ఏదైనా దాన్ని మర్చేయాలంటే క్లే యూజ్ చేస్తాం. అప్పుడు నాకు అంత ఐడియా లేదు, ఇంత క్లే ఇంత చిన్న దాంట్లో యూజ్ చేస్తాం. క్యాండిల్ని మెల్ట్ చేసి దాన్ని అది అంటారు కదా క్యాండిల్ని, వాటితో చేశాను అనమాట, వ్యాక్స్తో. ఇప్పుడు ఇదేంటిది, దేంతో చేశారు? ఇది వరల్డ్ కప్. అది వచ్చేసి కింద బ్యాటరీ, వాచ్లో ఉండే సెల్ అండ్ పైన ఒకటి పూస లాంటిది యూజ్ చేసి దాని క్యాండిల్ని మెల్ట్ చేసి అలా చేశాను అనమాట. సో ఇలా చిన్నగా స్టార్ట్ చేసి వీణ ఇవన్నీ ఇప్పుడు ఈ స్టేజ్, ఇదేనా నీ బిగ్గెస్ట్ హార్డెస్ట్ వర్క్? హార్డెస్ట్ వర్క్ అది కన్సిస్టెన్సీగా నేను ఒకటేసారి చేయలేదు, సింగిల్ స్లాట్లో. బట్ టైం తీసుకొని 6 monthsలో కంప్లీట్ చేశాను, అది ఫర్ రికార్డ్ కోసం. అంటే ఇలా తయారు చేయడంలో మధ్యలో ఎక్కడో చైన్స్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి కదా, అలా ఎన్ని పెన్సిల్స్ మీద ఫెయిల్ అయ్యాక ఇది వచ్చింది? చాలా పెన్సిల్స్ బ్రేక్ చేశాను నేను. చేస్తూ ఉండగా విరిగిపోతాయి, మళ్ళీ కంటిన్యూ చేయలేము అక్కడ నుండి. సో అలాగా నెంబర్ ఆఫ్ పెన్సిల్ సెట్స్ మా అమ్మకి చెప్పి తెప్పించుకోవడం. అండ్ బ్లేడ్స్ అయితే ఒక బాక్స్ నిండా బ్లేడ్స్, యూస్ చేసిన బ్లేడ్స్ ఉండిపోతాయి అనమాట. సో ఫైనల్లీ అవుట్పుట్ అలా వచ్చింది. అది వచ్చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కి నేను 2020లో అఫీషియల్ అటెంప్ట్ చేశాను అనమాట. లీచు తన పేరు, తను వచ్చేసి తైవాన్ సిటిజన్, చైనా నుండి. తను 181 చైన్ లింక్స్ చేశారు. సో అప్పుడుకున్న నా నాలెడ్జ్ ప్రకారం తన రికార్డ్ 181 దాటితే మనం గిన్నిస్ రికార్డ్ హోల్డర్ అనుకున్నా. సో 201 చైన్ లింక్స్ ని నేను చేశాను అనమాట, తను 181 చేస్తే. సో దట్స్ ద థింగ్ అనమాట. ఇది అంటే అప్పుడు మీరు అటెంప్ట్ చేసినప్పుడు మీకు వచ్చిందా? లేదు, అది ఇప్పుడు ఏమవుతుంది అంటే నా పరిధిలో నేను ఒక్కటే అనుకున్నా, లైక్ 181 దాటితే నేను రికార్డ్ హోల్డర్. బట్ ఇది
వరల్డ్ వైడ్ ఉంటుంది. నాకంటే ఇంకొకరు అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు ఎవరితో అంటే మీరు 201 చేశారు కదా, మీకన్నా ఎక్కువ ఎంత చేశారు అప్పుడు మీరు అటెంప్ట్ చేసినప్పుడు? 221 చైన్ లింక్స్ ఏదైనా చేశారు. సో అది హార్డెస్ట్ అని చెప్పను, దానికంటే హార్డెస్ట్ ఇక్కడ చాలా ఉన్నాయి. అవునా, చూపించండి. విచ్ వన్ ఇస్ మోర్? యాక్చువల్లీ ఇక్కడ ఏం చేశాను అని అంటే, నాకు చాలా ఇష్టం ఫిజిక్స్ అండ్ సైన్స్. అలాగే నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నా ప్రిన్సిపల్ సార్ వచ్చేసి నాకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ టీచ్ చేశారనమాట. సో అక్కడ ఐసోమెట్రిక్, ఆర్థోగోనల్, స్కేల్స్, గేట్స్, అలాగే కైనెటిక్, వీటన్నిటిని చాలా ఇష్టపడ్డాను కాబట్టి ఆర్ట్స్లో అవన్నీ బ్లెండ్ చేశాను అనమాట. ఇక్కడ ఉన్న ఆర్ట్స్ మూవబుల్ అనమాట యాక్చువల్లీ. ఓకే, ఇది వచ్చేసి మూవబుల్ సిజర్స్ అనమాట. సో ఈవెన్ సిజర్ మనం మూవ్ చేయొచ్చు, ఫంక్షనింగ్ ఒకటే పెన్సిల్ నుండి చేసారా? ఎస్ అండి, ఒకటే పెన్సిల్ నుండి ఇది సెపరేట్ గా భలే వచ్చింది. ఒక పెన్సిల్లో దాన్ని 2 slices గా చేసేసి క్రాస్ చేయడం. అమ్మో, వెరీ డెలికేట్ వర్క్. ఎస్ అండి. అండ్ ఆల్సో మీకు మహాత్మా గాంధీ చర్కా ఐడియా ఉంటుంది. సో ఆ చర్కా ఏంటి అంటే, దెన్ నేను ఇది జస్ట్ 1 centimeter చేశాను. ఈవెన్ ఇట్స్ రొటేట్ అండ్ ఆల్సో యూ క్యాన్ ఏబుల్ టు సీ ద వైట్ థ్రెడ్ యాజ్ వెల్ హియర్. అవును. సో ఇది ఇలా మూవ్ అవుతుంది. అండ్ కమింగ్ టు దిస్ వన్, ఇది మనం మనకు పల్లెటూరులో వెళ్తే ఎక్కువగా అవును, పంప్ సెట్. ఇది వచ్చేసి ఈవెన్ ఇది కూడా మనకు మూవబుల్. ఇలాంటి ఆర్ట్స్ చాలా చేస్తాను. ఇలా చేయడానికి రోజులా గంటలా? యాక్చువల్లీ ఇప్పుడు ప్రో అయ్యానని నేను అనుకుంటున్నాను, బట్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇవి వచ్చేసి హవర్స్లోనే చేసేస్తున్నా, ఒక 5 to 6 hours మూవబుల్ అయితే. ఇది వచ్చేసి టినీ లాకర్ అనమాట. యాక్చువల్లీ ఏన్షియంట్ టినీ లాకర్ నేను ఒక చోట చూసాను Pinterestలో. అదే రెప్లికాని పెన్సిల్ లిడ్లో జస్ట్ 0.5 milli నేను చేయాలనుకున్నా. సో ఇది టినీ లాకర్, ఈవెన్ ఐ కెన్ ఏబుల్ టు ఓపెన్ అనమాట. సూపర్. దాని లోపల కూడా ఏదో పెట్టున్నారు. ఇందులో ఫ్లవర్ సీడ్ పెట్టాను టు ప్రిజర్వ్ అనే కాన్సెప్ట్లో. ఓ వావ్. ఓకేనా? ఎస్. ఇది వచ్చేసి 5.3 millimeter గణేష. ఇది దీనికి తలపాగా ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట మంచిగా. అది జస్ట్ నేను 28 minutes చేశాను. 28 minutes అండి. అందుకు గాను నాకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వచ్చింది స్థానం. సో కమింగ్ టు దిస్ వన్, ఇది వచ్చేసి 1 centimeter కాపర్ బైసికల్, లేడీ బర్డ్ సైకిల్ అనమాట. ఎవ్రీథింగ్ ముందు బుట్ట ఉంది, టైర్స్, పెడల్, దానికి ఎవ్రీథింగ్ అనమాట, అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి నేను వరల్డ్ సైక్లింగ్ డే రోజున చేశాను. ఇది 40 minutes అలా టైం తీసుకున్నా, ఇన్ బిట్వీన్ 35 minutes to 40 minutes. సో నాకు OMG నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది దీనికి. బై ప్రొఫెషన్ ఏంటి? ఇది మీ ఫుల్ టైం కాదు కదా? లేదండి. వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ క్వాలిటీ అనలిస్ట్ అనమాట. క్వాలిటీ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఈ ప్యాషన్. అమేజింగ్. బట్ ఈ ప్యాషన్ ఎప్పుడైనా ఇదే మీ అంటే కొంచెం సోర్స్ జనరేట్ చేసేలాగా అలా ఏమైనా చేసుకున్నారా? యాక్చువల్లీ నాకు టిల్ నో 500+ కస్టమైజ్డ్ ఆర్ట్స్ నేను అక్రాస్ ఇండియా డెలివర్ చేశాను. ఓకే, కొనుక్కున్నారు మీ దగ్గర నుండి? వావ్. అంటే ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడ చూపించిన మూవబుల్ ఆర్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళు క్రికెట్ బ్యాట్ అండ్ బాల్ పెన్సిల్ లిడ్స్లో చేయించుకుంటారు. సో వాళ్ళు గిఫ్ట్ చేసుకుంటారు అనమాట. అండ్ ఆల్సో చెస్ కానీ లైక్ బ్యాడ్మింటన్ అంటే బ్యాడ్మింటన్ చేయించుకుంటారు, అలాంటి స్కల్ప్చర్స్. అండ్ ఆల్సో వాళ్ళ నేమ్స్ కార్వ్ చేసుకుంటారు. సో ఇలాంటివి చెప్పి చేయించుకుంటారు. ఎస్ అండి. బర్త్డేస్ అయితే బర్త్డేస్, ఆర్ కపుల్ నేమ్స్ అయితే కపుల్ నేమ్స్ అలా చేయించుకుంటారు అనమాట. సో ఇలాగ ప్రాపర్ ఫ్రేమింగ్ వస్తుంది. అండ్ ఆల్సో ఇట్స్ యూనిక్ గిఫ్ట్ అనమాట. చూసినప్పుడు అవును. ఎంత టైం పడుతుంది ఇది కావ్ చేయడానికి? 2 to 3 hours. ఓకే, నైస్. కానీ దీని వెల ఎంత అని అడగాలని ఉంది, కానీ దిస్ ఇస్ అన్ ఆర్ట్. ఇది ఆర్ట్ కాబట్టి నాకు ఇది ఎంత అని అడగాలని లేదు. మన మనసు ఎంత సంతృప్తి చెందితే అంత దానికి వెల అనుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. ఇంకా దీనికన్నా కూడా ఇంకా చిన్నది కూడా చేయగలరు కదా. ఇప్పుడు నా చేతిలో ఉన్న వినాయకుడు 0.4 millimeter. ఇంతలో కూడా కావింగ్స్ చేయగలరా పేరు? ఉన్నాయి అవి కూడా. సూపర్.
ఇది ఎందుకు అంటే అంత చిన్న దాంట్లో మైన్యూర్గా అందరూ చూడలేరు, వాళ్ళ విజన్ ఉండలేదు. సో ఇప్పుడు ఇలా చేస్తే అందరికి కనిపిస్తుంది. సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ యూజ్ చేయకుండా వాళ్ళు చూడగలరు. అలాగే అయితే టూ టఫ్ టు సీ కదా. టూ టఫ్ టు సీ. అవును, ఇదైతే డిస్ప్లే చేసుకోవచ్చు మనం ఇంట్లో పెట్టుకొని. బట్ ఇది మాత్రం ఇందాక నుంచి నేను వదలట్లేదు, ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇలాగే పట్టుకొని ఉన్నాను. 0.4 మిల్లీమీటర్లో గణేష. మనందరం ఇప్పుడు వినాయక చవితికి మాది పెద్ద వినాయకుడు అంటే మాది పెద్ద వినాయకుడు అని గొడవ పడుతూ ఉంటారు. ఒకసారి ఇది పెట్టండి, మాది అందరికన్నా చిన్న వినాయకుడు, ఇంతకన్నా చిన్న వినాయకుడు మీరు పెట్టి చూడండి అని ఒక పెట్టి కూడా కట్టచ్చు అనమాట మీరు. 0.4 మిల్లీమీటర్ వినాయకుడు. ఇలాంటి వినాయకుడిని మనం నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం వినాయక చవితికి. అసలు ఈయనకి పూలు అంటే ఏం పెట్టాలో, ఇంత బుజ్జి వినాయకుడు. నేనే మైక్రో ఆర్టిస్ట్ కాబట్టి ఆయనకు తగ్గట్టు నేను తయారు చేసేస్తాను. సూపర్. నెక్స్ట్ ఇంకా అండ్ కమింగ్ టు దిస్ వన్, ఇది వచ్చేసి కైనెటిక్ ఎల్యూషన్ క్రియేట్ అవుతుంది. ఇందులో మనం టాప్ రింగ్ చూసినప్పుడు దెన్ ఎల్యూషన్ క్రియేట్ అవుతుంది. దట్స్ కాల్డ్ కైనెటిక్. మరి కార్ లో ముందు ఉంటది కదా సన్ లైట్ కి. ఐ హోప్ మీరు ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను. అమేజింగ్ అబ్బా. ఇదంతా కూడా దీని నుండే చేసాను, కానీ అది సపరేట్ ఉన్నట్టే ఎంత బాగుందో చూడు. అలాగే ఎల్యూషన్ క్రియేట్ అవుతుంది వైల్ ఇట్ రొటేటింగ్. ఇలా పెన్సిల్ లిడ్స్ కాకుండా ఇంకా దేని మీద చేశారు? కాపర్ వైర్ మీద చేశారు. అండ్ ఆల్సో చాక్ పీసెస్ పైన చేస్తాం. చాక్ పీసెస్ చూపెట్టండి. ఇవి వచ్చేసి చాక్ పీసెస్ పైన స్కల్ప్చర్స్ చేయడం అన్నమాట. సో ఐ కెన్ సే యూ దట్ ఇది వచ్చేసి వరల్డ్ అంటే సే నో టు టొబాకో సిగరెట్స్, దానికోసం నేను ఇలా చేశాను అనమాట. మధ్యలో మీరు చూస్తే సిగరెట్ ఉంది, అలాగే ఎస్ అండి నో స్మోకింగ్ సింబల్. ఎస్ అండి. అండ్ ఆల్సో ఇది ఫార్మర్స్ డే కోసం కంకి, అలాగే కొడవలి. అండ్ ఇట్స్ వరల్డ్ ఎర్త్ డే కోసం మనం గ్లోబ్ చేశాను అనమాట. ఓకే. సో ఇది చెయ్యి, ఒక ఎర్ర చెయ్యి కనిపిస్తుంది, అది దేనికి? ఇది వచ్చేసి ఇందులో మీనింగ్, డీప్ మీనింగ్ ఉంది. అంటే నవేడేస్ మనం చూస్తూ ఉన్నాం మహిళలపై ఎన్నో జరుగుతూ ఉన్నాయి. సో దట్ ఇలాంటి థింగ్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తే రెడ్ హ్యాండ్ కనిపిస్తుంది, అది వచ్చేసి బ్లడ్ తో టు స్టాప్ సచ్ కైండ్ ఆఫ్ బ్లడీ స్టఫ్ అని చెప్తుంది. ఇక్కడ వచ్చేసి లెగ్స్ అండ్ టాప్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరే కనిపిస్తుంది, ఇక్కడ స్వస్తిక్ లాగా ఏదో కనిపిస్తుంది. ఇది దీనికి వచ్చేసి మనం అలంపూర్ ఐడియా ఉంది కదండి మీకు, జోగులాంబ అంటారు అక్కడ, శక్తిపీఠం, అది వన్ ఆఫ్ ద శక్తిపీఠం. అక్కడ టెంపుల్లో అది 16th century అనుకుంటా. ఆ టెంపుల్లో వచ్చేసి ఇలాగా రాక్స్ తోనే విండోస్ ఉంటాయి, పైన నుండి వాటర్ పడితే కింద స్టోర్ అవ్వడానికి ఉంటాయి అనమాట. సో ఆ రెప్లికాని నేను చాక్ పీస్ లో రిప్రజెంట్ చేశాను ఇక్కడ. సూపర్, అమేజింగ్. అండ్ ఇంకొకటి చూడండి, ఇదంతా పెన్సిల్ లెడ్ తోటి చేసింది. ఉయ్యాల, మధ్యలో ఉయ్యాల కదులుతుంది, నేను కదలకుండా ఉంటే అది కనిపిస్తుంది. మన హార్ట్ బీట్కి మన బాడీ కొంచెం లైట్ కదులుతుంది కదా, దానికి కూడా కదులుతుంది. ఇది వచ్చేసి రీసెంట్ గా కృష్ణ జన్మాష్టమి జరిగింది. సో దట్ చిన్న కృష్ణుడికి చిన్న ఉయ్యాల. ఓ, ఇదంతా ఒక పెన్సిల్ నుండి చేసింది. అమ్మో, పట్టుకుంటే విరిగిపోతాయని భయం వేస్తుంది. సో మంత్లీ ఎవరైనా గిఫ్ట్స్ కావాలని ఇలా చెప్పి చేయించుకుంటూ ఉంటారా? ఎంతమంది చేయించుకుంటూ ఉంటారు? కొలీగ్స్, నా ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ నుండి అలాగా. ఏంటి మీ ఇన్స్టా ఐడి ఏంటి? అశోక్ శ్రీనాథ్ మైక్రో ఆర్ట్స్ అని ఉంటుంది. ఓకే. సో ఇఫ్ దే ఆర్ నీడెడ్ అంటే దెన్ నాకు డిఎం టైం సరిపోతుంది అట, సాఫ్ట్వేర్ ఇది అండి సరిపోతుంది. ఇష్టమైన పని కాబట్టి స్పెండ్ చేయొచ్చు. ఇంకా వర్క్ నుంచి వచ్చిన వెంటనే ఇవి పట్టుకొని కూర్చుంటారేమో? నో అట్లా అంతా ఏముండదు. బట్ దీనికంటూ ఒక టైం అనేది పెట్టుకున్నా, సండే అండ్ సాటర్డేస్ ఏవైనా ఆర్డర్స్ వస్తే సాటర్డే ఆర్డర్స్, అండ్ నా పర్సనల్గా ఏవైనా రిప్లికాస్ చేయాలి అనుకుంటే సండేస్. అండ్ ఆల్సో సాటర్డేస్ నేను స్కూల్స్లో లైక్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను, గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ ప్రైవేట్ స్కూల్స్. ఓకే. మీ ఎవరైనా పర్సనల్గా మీ ఇంటికి వచ్చి నేర్చుకోవడం అలా ఏమైనా ఉందా? పిల్లలు కానీ పెద్దవాళ్ళు? ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. సో
అది సో వీటన్నిటి చేయడానికి మీరు యూజ్ చేసిన బ్లేడ్స్ కానీ ఆ పనిముట్లు ఏవి అవి అవి చూపెట్టండి ఒకసారి. స్పెసిఫిక్గా మైక్రో ఆర్ట్ కంటూ టూల్స్ ఏమి ఉండవు, షార్ప్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి చేస్తాం అనమాట. సో కొన్ని టూల్స్ నేనే తయారు చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో వీటికి తగ్గట్టు మనకి ఏ టూల్ కావాలనో అది మనకి చేస్తూ ఉంటే మనకి అర్థమైపోతుంది. సో బేసిక్గా వచ్చేసి కటర్ యూజ్ చేస్తాను టు అంటే పీల్ ద వుడ్ అనమాట పెన్సిల్ పైన, అండ్ ఆల్సో నీడిల్స్. మరి ఈ షేప్ అవి తెప్పించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కత్తెర తీసుకోండి, దీన్ని ఆ లిడ్ని రెండుగా కట్ చేసి ఇలా చేశారు కదా, ఒకటే లిడ్ని, దానికి ఏమేమి యూస్ చేశారు? ఇందులో వచ్చేసి జనరల్గా ఇవి 2 యూస్ చేశాను, యాజ్ వెల్ యాజ్ సర్జికల్ బ్లేడ్ 22 యూస్ చేశాను. ఒకసారి మీ ఊరు ఎక్కడ అది చెప్పండి. నాది వచ్చేసి కర్నూలు డిస్టిక్, ఆదోని, ఆంధ్రప్రదేశ్. సో ఒకటే అబ్బాయా? లేదు, అన్నయ్య నేను ఇద్దరం ఉన్నాం. చెప్పండి, మీ ఇంటి గురించి చెప్పండి, ఫ్యామిలీ గురించి చెప్పండి. ఈ ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు చెప్పారు ఇందాక మీ అమ్మగారి రిలేషన్లో నుంచి అని, బట్ దీని మీదే ఇంత టైం స్పెండ్ చేయడంలో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? థింగ్ ఏంటి అంటే ఆస్తులు లేకపోయినా మనలో ఉన్న ప్యాషన్ని ఒకరు గుర్తించే వాళ్ళు ఒకరు ఉంటారు. సో అది మా అమ్మగారు మా నాన్నగారు అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఎందుకు అలా చెప్పాను అంటే వెన్ ఐ వాజ్ ఇన్ ఎ చైల్డ్హుడ్ నేను పూర్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. వి లివ్డ్ ఇన్ ఎ స్మాల్ హట్ వితౌట్ యాక్సెస్ టు ద బేసిక్ నెసెసిటీస్ అనమాట. టీచర్ కదా? యా, అంటే ప్రైవేట్ స్కూల్లో టీచర్. సో అన్నయ్యను నన్ను ఏ నెసెసిటీస్ లేవు, వచ్చిన శాలరీతో ఇల్లు నడపడం, మా ఇద్దరికి స్కూల్ ఫీజెస్, ట్యూషన్ ఫీజెస్, అండ్ ఆల్సో మాకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో ఎవ్రీథింగ్, సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో నేను నేషనల్ లెవెల్ అనమాట, వక్తృత్వ పోటీలు అని మీకు ఐడియానే ఉంటుంది. అండ్ ఆల్సో డ్రాయింగ్ కాంపిటీషన్స్లో స్టేట్ లెవెల్ వరకు వెళ్ళాను సెవెరల్ టైమ్స్. అండ్ ఆల్సో మైక్రో ఆర్ట్స్, అలాగే నేను క్లోజ్అప్ మెజిషియన్ 2. యా, ఎందుకు అంటే చదువుతో పాటు వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ సరైన దారిలో పెట్టడానికి అమ్మ నాన్న ఎక్కువ ఎంకరేజ్ చేశారు చిన్నప్పటి నుండి. సో చాలామంది అండర్ ఎస్టిమేట్ చేశారు వైల్ డూయింగ్ ఆల్ ద స్టఫ్ అనమాట. ఎలా అంటే దే ఆర్ డిగ్రేడింగ్ మీ, దే ఆర్ డిగ్రేస్ చేశారు, దే ఆర్ ట్రయింగ్ టు బ్రేక్ మీ ఒక పాయింట్లో అనమాట. ఏమని? ఎందుకు అని అంటే ఆ హేళన అనేది మీకు ఐడియా, ఐ మీన్ కైండ్ ఆఫ్ ఎలా చెప్పగలను అంటే ఇవి చేస్తూ ఉన్నప్పుడు లైక్ వీడేంట్రా ఇవి చేస్తాడు, అవసరం లేని పనిని ఎక్కువ తలపైన పెట్టుకున్నాడు, ఎంత టైం వేస్ట్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఆల్సో ఏంటి అంటే అలా అని చెప్పేసి చదువుని నెగ్లెక్ట్ చేయలేదు. సో ఐఎమ్ ఏ టాపర్ ఇన్ ఇంటర్మీడియట్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్లో, బీటెక్లో కూడా మంచి పర్సెంటేజ్. కళని ప్రతి ఆర్టిస్ట్ ఫేస్ చేసే ప్రాబ్లమే అది, చిన్న చూపుకి గురవడం అనేది. నీది ఆర్ట్, ఇది కూడా ఆర్టేనా, ఇలాంటివి అందరూ ఫేస్ చేసి ఉంటారు. బట్ అవన్నీ అధిగమించి 800కి పైగా ఇలాంటివి క్రియేట్ చేశారు కదా మైక్రో ఆర్ట్స్. అమేజింగ్ అసలు. అండ్ ఆల్సో నేను అఫీషియల్గా ఇంకా ఎక్కడ అనౌన్స్ చేయలేదు, సుమన్ టీవీలో చెప్తున్నాను. దాని ఏంటి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ హ్యాపీ థింగ్ నాకు. అండ్ ఆల్సో ఎవరైతే లార్డ్ శివ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, నేను పర్సనల్గా శ్రీకృష్ణ డివోటీ, విష్ణు వేరు శివం వేరు అని అంటారు, వాళ్ళిద్దరూ ఒకటే అనే కాన్సెప్ట్ నాది. సో నేను 2019 నుండి టిల్ నౌ 2019లో నేను స్టార్ట్ చేశాను ఒక ప్రాజెక్ట్ లైక్ సహస్ర సూక్ష్మ శివలింగాలు అనేసి. సో సహస్రం అంటే 1000, సో 1000 శివలింగాలు చేయాలి అనేసి ఒక కాన్సెప్ట్. అది ఏంటి అంటే పెన్సిల్ లిడ్స్లో చేయాలి అనుకున్నాను. సో టిల్ నౌ సహస్రం దాటింది. సో మహాశివ్ ఎంతవరకు తీసుకెళ్తారో చూద్దాం. వావ్, అవి ఇప్పుడు తీసుకురావడం కష్టం కాబట్టి మాకు ఒకసారి వీడియో అయితే పంపించండి. తప్పకుండా. 1000 శివలింగాలు పైన చేసేసారు పెన్సిల్ పైన. సూపర్. నియర్ బై 1000 అన్ని ఒక చోట పెట్టి ఇంట్లో ఉన్నాయా ఇప్పుడు? ఎస్ అండి. మీరు పిక్ చూస్తే ఎలా ఉంటుంది అంటే మంచునాథ సినిమాలో ఎలాగైతే ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా పెట్టుకున్నాను అనమాట. పర్ఫెక్ట్. సో చూసారు కదా, ఇలాంటి ఆర్టిస్టులు మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, మనం ఎంకరేజ్ చేద్దాం, ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఇది రేర్ ఆర్ట్, చూసిన వెంటనే మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇలాంటి ఆర్ట్ చేయాలి అంటే గంటలు, రోజులు, సంవత్సరాలు కూర్చొని చేస్తే
ఆ పేషెన్స్ లెవెల్ ఒకసారి ఆలోచించండి. మన చిన్న చిన్న కష్టాలకి వాటికే విసుగు చేస్తూ ఉంటుంది. ఒకటి పోతే ఒకటి, కొన్ని వందల పెన్సిళ్ళ పైన కొన్ని నెలలు కష్టపడితే ఈ ఆర్ట్ వచ్చింది. ఇది ఎందుకు అన్న ప్రశ్నకి సమాధానం లేదు, కానీ దీంట్లో నాకు ఒక పేషెన్స్ కనిపిస్తుంది, డెడికేషన్ కనిపిస్తుంది. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా పట్టు వదలకుండా ప్రయత్నించే ఆ తత్వం కనిపిస్తుంది. సో ఇది అశోక్ శ్రీనాథ్ డెడికేషన్ టువర్డ్స్ హిజ్ క్రాఫ్ట్ ఆర్ట్. And also I just want to thank my mom and my wife as well. Oh, you're married? Yes. Oh, Yeah. నాకు తెలీదు. You don't seem like married. Yeah. Super. And also నాకు 10 months baby కూడా. Wow, what's her name? Kaustubh Sri Sugunacharya. Kaustubh. Oh, Yeah. super. She is very supporting. And ఎందుకు అంటే ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోగలరు. అండ్ ఆల్సో మై పేరెంట్స్ అండ్ మై బ్రదర్ యాజ్ వెల్. Super. Hey, what is he? He's doing as L&Tలో Okay, L&Tలో వర్క్ చేస్తున్నారు. సూపర్. ఒకసారి దీని గురించి చెప్పండి. వాట్ ఈస్ దిస్? నథింగ్, ఇలాంటి చిన్న ఆర్ట్సే కాకుండా మినియేచర్లో కాకుండా ఇక్కడ 1 ఇంచ్లో ఆర్ట్స్ వేయడం అనమాట. ఓకే. ఇది స్కెచ్. యా అండి, మనకు ఆగస్ట్లో 31 days ఉంటాయి. సో నేను ఇక్కడ 31 days ఛాలెంజ్ తీసుకున్నా. ప్రతిరోజు రోజుకొకటి. యా సూపర్. మీరు కింద చూస్తే ఇవి మా అమ్మగారు వేస్తారు యాక్చువల్లీ. ముగ్గురు. యా. అమేజింగ్, అమేజింగ్, నైస్, గ్రేట్ టాకింగ్ టు యూ. అప్పుడప్పుడు మీ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కైండ్ ఆఫ్ సంతృప్తి అనమాట. కళ ఇలా ఇంకా ఉంది, బాగుంది, ముందుకెళ్తుంది అని. థ్యాంక్ యూ సో మచ్ అశోక్. థ్యాంక్ గ్రేట్ యూ. టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ టు సుమన్ టీవీ అండ్ యూ యాజ్ వెల్. థ్యాంక్ యూ.